హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డైరెక్టర్స్ చాయ్. ప్రతి ఎపిసోడ్ లో కూడా మన ఫేవరెట్ డైరెక్టర్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. వాళ్ళకి సంబంధించిన సినిమాల్లో సీన్స్ సాంగ్స్ చూసి ఎంజాయ్ చేస్తున్నాం. హాయ్ కృష్ణ. హాయ్. ఏంటి ఇక్కడ ఒక అమ్మాయి ఉండాలి, నువ్వు వచ్చి కూర్చున్నావు? అంటే ఇప్పుడు నీకు అమ్మాయి కావాలా కంటెంట్ కావాలా? అంటే కంటెంట్ తో ఉండే అమ్మాయి కావాలి. బట్ ఓకే, ఇట్స్ ఓకే, యు ఆర్ మై ఫ్రెండ్. నేను నిన్ను క్షమించేస్తున్నాను. ఇట్స్ ఓకే, ఈ రోజుకి ఆ ప్లేస్ నీకు ఇస్తాను, తీసుకో. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, ఈ రోజు ఎలా ఉన్నా కృష్ణ? అసలు నేను ఆబ్వియస్లీ చాలా బాగున్నాను. నాకు నీ కట్అవుట్ కానీ నీ మొత్తం అంతా చూస్తుంటే ఒక మంచి డైరెక్టర్ గుర్తుకొస్తున్నాడు కృష్ణ. ఎవరు చెప్పనా? చెప్పు. ఈ డైరెక్టర్ రాజమౌళి వాళ్ళ ఫాదర్ కి విజేంద్ర ప్రసాద్ గారికి ఫేవరెట్ డైరెక్టర్. నేను చెప్తాను, చెప్పు. ఓన్లీ ఫేవరెట్ కాదు, ఫేవరెట్స్ చాలా మంది ఉంటారు, కానీ విజేంద్ర ప్రసాద్ గారి మొబైల్ వాల్ పేపర్ పైన ఫోటో ఉంటుంది. నిజంగా చాలా గ్రేట్ కదా. అవునవును అవును. పూరి జగన్నాథ్ గారు నిజంగా. బద్రి సినిమా ఫస్ట్ ఫిల్మ్ కదా కృష్ణ. బద్రికి ముందు పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ ఉంది చాలా మంచిగా. పవన్ కళ్యాణ్ అంటే మన మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు. మంచి మంచి మూవీస్ చేస్తున్నారు. ఆల్రెడీ తొలి ప్రేమతో ఆయన ఒక పీక్స్ లో ఉన్నారు. అలాంటి హీరోని బద్రి సినిమాతో ఇంకొంచెం ఒక 2-3 స్టెప్లు ఎక్కించేశారు కదా. సో నీకు బద్రి సినిమాలో డైరెక్టర్ వైపు నుంచి నీకు ఆలోచిస్తే నీకు బాగా నచ్చేది ఏంటో చెప్పు ఒకసారి. డైరెక్టర్ వైపు నుంచి ఆలోచిస్తే సీరియస్ గా చెప్తున్నా, డైరెక్షన్ వైజ్ నువ్వు చెప్పాలి. ఎస్, ఒక హీరోని బ్యాడ్ బాయ్ గా చూపించాలంటే డైరెక్టర్ వల్లే అవుతుంది. అవును, అది కూడా పూరి గారి వల్లే. పవన్ కళ్యాణ్ ఆ సినిమాలో మంచోడు చెడ్డోడు అర్థం కాదు నీకు. అవునవును, కైండ్ ఆఫ్ ప్లే బాయ్ లో ఉంటాడు. అవును, యాటిట్యూడ్ నిజంగా ఆ సినిమాలో ప్రకాష్ రాజ్ హీరో అనిపిస్తుంది. చెల్లిని కాపాడుకుంటూ ఉంటాడు. మన పవన్ కళ్యాణ్ ట్రాప్ చేస్తున్నట్టే ఉంటది. అవును, పవన్ కళ్యాణ్ ని ఆయనకి ఆల్రెడీ స్టైల్ మీద ఒక అవగాహన ఉంది పవన్ కళ్యాణ్ గారికి. అప్పటికి పీక్స్ లో ఉంది వెంకీ గారికి పవన్ గారికి. ఆ సినిమాలో ఒక ఫార్మల్ క్లోత్స్ వేసి కింద బూట్స్ వేయాల్సిన ఎవరికి వస్తుందా? ఫార్మల్ మొత్తం ఫార్మల్ వేసి లూజ్ షర్ట్స్ వేసి కింద బూట్స్ వేసి అలా పవన్ కళ్యాణ్ వస్తుంటే ఆ ఫ్రేమింగ్ ఎలా ఉంటుంది, ఆయన కట్అవుట్ గానీ బాగా నచ్చింది కృష్ణ. బద్రీలో అంటే అబ్బాయిలం కాబట్టి హీరోయిన్ మీద ఎంతో కొంత ఫోకస్ వెళ్ళిపోద్ది, అంత ఫేవరెట్ హీరో అయినా సరే. పవన్ కళ్యాణ్ కి మనం అందరం ఫ్యాన్స్. బట్ ఇదంతా పక్కన పెడితే ఇందులో ఇద్దరు హీరోయిన్స్, అసలు ఇద్దరు కూడా టూ మచ్ గ్లామరస్ అన్నమాట. ఒక ఐస్ క్రీమ్ అయితే ఇంకొక చాక్లెట్ లాగా. ఎస్, అయితే నాకు ఇందులో బాగా నచ్చింది ఏంటంటే పవన్ కళ్యాణ్ హెచ్చికిత గుమస్తా శ్రవణ్ గోగుల వాయిస్, ఆ పిక్చరైజేషన్ కానీ అన్ని అలా కలిసి వచ్చాయి. హార్స్ రైడింగ్ చేస్తూ అసలు ఇది బంగాళాఖాతంలో గానీ చికిత గానీ అసలు నాకు నిజంగా పాటలు అయితే నిజంగా కృష్ణ నచ్చుతాయి. నాకు ఇప్పటికీ నా ఫేవరెట్ ఆల్బమ్ లో సాంగ్స్ ఉంటాయి అనమాట. అంటే నార్మల్ మూడ్ లో ఉన్నప్పుడు ఇంకొంచెం యాక్టివేట్ అవ్వడానికి పాటలు వింటాను నేను. అలానే ఐఎమ్ ఎన్ ఇండియన్ అసలు ప్రతి 15th August కి గానీ 26th రిపబ్లిక్ డే గానీ పక్కా సాంగ్ పడాల్సింది. ఐఎమ్ ఎన్ ఇండియన్ సాంగ్ అనేది టాప్ నొచ్. నాకైతే నీకు తెలుసు బేసిక్ గా నాకు సాంగ్స్ అంటే పిచ్చోడిని అని, సాంగ్స్ పిచ్చోడిని అని. సో నేను ఆ యాంగిల్లో కొంచెం ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంటాను, ఏ సినిమా అయినా సరే ఎవరి కోసమైనా సరే. ఈ సినిమాలో నాకు హే చికిత గుమస్తా సాంగ్ అయితే నిజంగా కృష్ణ. ఈవెన్ మన రేణుదేశాయ్ గారు కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇదే ఫస్ట్ పరిచయం కదా. సో సాంగ్స్ అన్ని చాలా బాగుంటాయి అనమాట. నాకు పర్టికులర్ గా అమిషా పటేల్ తో ఉండే హే చికిత గుమస్తా సాంగ్ అయితే నాకు చాలా ఇష్టం. మ్యూజిక్ బాగుంది, అమిషా పటేల్ కూడా బాగుంది. కానీ ఈ సాంగ్ లో ఒక సర్ప్రైజ్ ఏంటో తెలుసా అప్పట్లో జనాలకి? ఈ సాంగ్ కొరియోగ్రఫీ చేసింది పవన్ కళ్యాణ్ గారు. అవునా? దీనికి డాన్స్ మాస్టర్ స్పెసిఫిక్ గా లేరు. అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు చాలా సాంగ్స్ ఆయన కొరియోగ్రఫీ చేసుకునేవారు. అండ్ ఈ సాంగ్ ఎంత హ్యూజ్ హిట్, ఒక డ్రామా ప్లే చేస్తూ కొరియోగ్రఫీ చేసింది పవన్ కళ్యాణ్ గారు. ఓ అవునా? అంటే నాకు మామూలుగా తెలుసు, కానీ చాలా మంది యాక్టర్స్ ఇలాగా ఆన్ స్పాట్ కొరియోగ్రఫీ చేసుకున్నారంటే తెలుసు, కానీ పవన్ కళ్యాణ్ గారు కొరియోగ్రఫీ చేశారా? ఆయన వన్ మ్యాన్ షో కదా, కొరియోగ్రఫీ ఆయనే, ఫైట్ మాస్టర్ ఆయనే. సూపర్ అబ్బా. అండ్ ఫస్ట్ ఫిల్మ్ లోనే చాలా చేస్తారు. ఓకే, మనం ఇప్పుడు పూరి జగన్నాథ్ గారి గురించి మాట్లాడుకోవాలి అంటే బద్రి అనేది ఒక ఐకానిక్ ఫిల్మ్. చాలా మంది ఫ్యాన్స్ అందరికి ఇంకా పండగ చేసుకునే ఫిల్మ్, ఫ్యాన్స్ అందరికి పండగ చేసుకునే సినిమా. అండ్ అప్పట్లో ఇప్పుడు అర్జున్ రెడ్డి లాగా ఒక మార్క్స్ కైండ్ ఆఫ్ బద్రి కూడా ఒక యాటిట్యూడ్ బేస్డ్ సినిమా అన్నమాట. యాటిట్యూడ్ మొత్తం హీరో అంటే యాటిట్యూడ్. నువ్వు నంద అయితే నేను బద్రి అయితే ఏంటి, అసలు ఆ మేనరిజం గానీ అదంతా కూడా ఎంత బాగా తీసుకొచ్చారు పూరి. అవునవును. మహేష్, పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, రవితేజ గారికి కావచ్చు, మహేష్ గారికి కావచ్చు, వీళ్ళందరూ కూడా పూరి గారు ఎంత వెనకాల నుంచి ఒక స్టార్డమ్. అవును. సో కృష్ణ, అంటే పూరి జగన్నాథ్ గారిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఒక హీరోని డైరెక్టర్ యాంగిల్లో కాకుండా ఒక ఆడియన్ యాంగిల్లో చూస్తారనమాట. అందువల్లే ప్రతి క్యారెక్టర్ కూడా, ప్రతి హీరోకి
ఒక సినిమా పూరి జగన్నాథ్ గారితో చేసిన సినిమా వాళ్ళకి ఒక చాలా పెద్ద ప్లస్ అయింది, వాళ్ళ స్టార్డమ్ ని పెంచింది అనమాట. అవును. ఇడియట్ లో హీరో మేనేజం ఎలా ఉంటదంటే ప్రతి అబ్బాయి అలా బతకాలనుకుంటాడు. అవును, ఫస్ట్ కుదరదు. అవును, టెంపర్ గానీ, పొగర గానీ, బలుపు గానీ, అవును, ప్రపోజ్ చేసే విధానం, ఎవరైనా ప్రపోజ్ చేసి ఎలా వేస్తావు నువ్వు? అవును, చాలా కూల్ గా మంచిగా ఇంప్రెస్ అవ్వాలి అన్నట్టుగా నేను మంచోడిని, నన్ను లవ్ చేయంటావు. అవును, ఇడియట్లు కూడా అలా కాదు, రవితేజ గారు అట్లా కాదు. ఏ సుచే, సుచే, ఇది ఇంకా దారుణం. ఒక డైలాగ్ ఉంటది కదా, ఏ కమిషనర్ కూతుర్లకి మొగుళ్ళు రారా, పెళ్లిళ్ళు చేసుకోరా అంటే పోలీస్ అంటే హీరోయిన్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే, ఇప్పుడు నేను కమిషనర్, పోలీస్ అంటేనే భయపడా, కమిషనర్ అంటే సిటీ కమిషనర్ అంటే తోపు. అవును, కమిషనర్ కూతురు అని చెప్తే ఇటు వణికిపోతాడని చెప్పి నేను కమిషనర్ కూతురు అంటే హీరో కానిస్టేబుల్ కొడుకు. హీరోయిన్ కాదు, ఆడియన్స్ కూడా సర్ప్రైజ్ అవుతారు ఆ డైలాగ్ కి. కమిషనర్ కూతురు మొగులు రారా పెళ్లి చేసుకోరు అంటే థియేటర్ మొత్తం ఊగిపోయింది అసలు ఆ రోజుల్లో. రవితేజ గారు అంతకుముందు వేరే సినిమాలు చేశారు హీరోగా, జస్ట్ అప్పుడప్పుడు కొంచెం బిగినింగ్ స్టేజ్ అని చెప్పుకోవచ్చు. అవును. సో ఆ టైంలో రవితేజని తీసుకొచ్చి ఇప్పుడు ఎవరైతే సిట్టింగ్ మెయిన్ హీరోస్ ఉన్నారో, మన తోపు టాప్ హీరోలు ఉన్నారో వాళ్ళతో పాటు కూర్చోబెట్టిన ఇరికించేసాడు ఆయన, ఇరికించాడు అంతే. ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం ఒక సినిమా, నెక్స్ట్ ఇడియట్ ఇరికించాడు, నెక్స్ట్ అమ్మనంతమ్లమే అలా కూర్చోబెట్టి పెట్టాడు. మొత్తం గ్రాఫ్ మారిపోయింది రవితేజ గారిది. గట్స్ ఉన్నాడు హీరో. పూరి గారి ప్రతి సినిమాలో హీరో గట్స్ ఉంటాయి, వాడు ఏదేం చేయగలుగుతాడు, చేస్తానంటే చేస్తాడు, చెప్పి చేస్తాడు, చెప్పకుండా చేస్తాడు. అది పూరి గారి హీరో అంటే స్ట్రైట్ అవే ఒకటే చెప్పచ్చు, గట్స్ ఉన్న వ్యక్తిని హీరో కింద పెట్టుకుంటాడు. సో హీరో హీరోయిన్ మధ్య వచ్చే లవ్ సీన్స్ గానీ, టీజింగ్ సీన్స్ గానీ అవన్నీ చాలా బాగుంటాయి అనమాట. అంటే కొంతమందికి కొంచెం చిరాకు అనిపించవచ్చు, కొంచెం పెద్దోళ్ళకి అనమాట, కొంచెం పెద్ద వయసు పెద్దగా ఒక అమ్మాయి లాగా అన్నట్టుగా అనిపిస్తుంది, కానీ ఏజ్ లో ఉండేవాళ్ళం అని ఒక ఫీలింగ్, ఎంజాయ్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా. సో కృష్ణ, నువ్వు పోఖ్రి గురించి మాట్లాడావు కదా, అండ్ మహేష్ బాబు అనగానే మనకి ఆఫ్ కోర్స్ పోఖ్రీలు ఎలాగైతే చూపించాడో కొంచెం దానికి అంటే వాడు అన్నీ అయితే వీడి తమ్ముడు అన్నట్టుగా ఉంటది బిజినెస్ మ్యాన్ సినిమా. సింపుల్ గా చెప్పాలంటే నాకు బాగా ఆ క్యారెక్టర్ ఎలాంటిదని తెలుసుకోవడానికి వచ్చి ఒక డైలాగ్ ఉంటది అనమాట. హీరోయిన్ ఫ్రెండ్ ఇద్దరు వచ్చిన తర్వాత చెక్ రాసిస్తానంటే అంటాడు కదా, డబ్బులు మీరు రిచ్ కిడ్ అంటాడు, చెక్క తొక్క గట్టిగా మాట్లాడితే బ్యాంక్ అకౌంట్ కూడా లేదు అంటే హీరో బోల్డ్ అంటే చెప్పే టైపే, కాకపోతే హీరోయిన్ కోసం కొంచెం హైట్ చేస్తూ తన క్యారెక్టర్ ని రిచ్ లాగా తన ప్రొఫైల్ చూపిస్తూ, అఫ్ కోర్స్ రిచ్ అవుతాడులే, కాకపోతే అంటే ఒక మ్యాడ్ ఫెలో డబ్బులు సంపాదించాలంటే ఎలాగైనా సంపాదించగలడు అని చెప్పడానికి ఈ సినిమా ఎగ్జాంపుల్. అదే పూరి గారి సినిమాలో అదే హీరో ఏం అవ్వాలనుకుంటే అది అవుతాడు. అంటే అసాధ్యం సుసాధ్యం ఏమి ఉండదు ఇక్కడ, అస్సలు నో ఛాన్స్, అసలు వెళ్ళిపోతుంటాడు అనమాట. అంటే మ్యాడ్ ఫిల్మ్స్ అన్ని కూడా పిచ్చెక్కించే సినిమాలు అనమాట. అన్నిటికీ చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని చెప్పి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం, మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. సో మేమంతా కూడా వెయిట్ చేస్తున్నాం, ఎప్పటికైనా మంచి సినిమా తీస్తారని చెప్పి. త్వరగా వచ్చేసేయండి, వెయిటింగ్. ఎస్ కృష్ణ, ఇది ఇవాళ ఎపిసోడ్. మనకందరికి ఫేవరెట్ అయిన పూరి జగన్నాథ్ గారి గురించి చాలా బాగా మాట్లాడుకున్నాము, చాలా మంచి మంచి సీన్స్ చూసాము, సాంగ్స్ చూసాము. అంటే ఒకసారి అవన్నీ కూడా రీకాలెక్ట్ చేసుకుంటే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. సో ఆడియన్స్, ఇది ఇవాళ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మన ఫేవరెట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ బాయ్, దిస్ ఇస్ యాంకర్ సిద్ధు అండ్ కృష్ణ.